వెల్కమ్ టు నవయువ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఇక్కడ డ్రైవర్స్ నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు డ్రైవర్ల సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఈరోజు ఏం జరిపించుకున్నారో తెలియజేసుకుందామని. జై డ్రైవర్ డ్రైవర్ లైకత నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన మన నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క వార్షికోత్సవానికి వందల సంఖ్యలో రావడం జరిగింది. కాకపోతే డ్యూటీలో టైం చేయబట్టి చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వారికి గత 3 సంవత్సరాలకు వెళ్ళి ప్రతి డ్రైవర్కి ఇచ్చే భరోసా ఒకటే, ఇప్పుడు డ్రైవర్లకు ఇచ్చే భరోసా ఒకటే. మేమున్నాము మీతో పాటు, మీరున్నారా మాతో పాటు అని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నియోజకవర్గం నుంచి, జిల్లాల నుంచి కానీ, డివిజన్ నుంచి కానీ, రాష్ట్ర కమిటీ నుంచి కానీ నువ్వంటే వృత్తున్నాం చేస్తున్నాం వస్తున్నాం. కానీ ప్రతి డ్రైవరు ఇప్పటివరకు ఒక సంకల్పంగా ఉండలేకపోతారు. ప్రతి డ్రైవర్ ఇప్పటివరకు ఒక మోటివేషన్గా ఉండలేకపోతారు. ప్రతి డ్రైవర్ కూడా ఎక్కడైనా సరే, ఇలాంటి మీటింగ్లు అయినా సరే, ఏదైనా ఆఫ్ట్ అయినా సరే, ఏదైనా సపోర్ట్ అయినా సరే, ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా డ్రైవర్ అన్న నాకు ఇబ్బంది వచ్చిందని ఒక గ్రూప్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మానవత్వంతో ఆలోచించి అన్నా నేనున్నా నీకెందుకు వస్తున్నాను ఒక భరోసా ఇవ్వండి. ప్రతి గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరు భరోసా ఇవ్వండి. ఆ భరోసే రేపటి రోజున మనం కాపాడుతుంది. నాకెందుకు లేదని మనం అనుకున్న రోజు నువ్వు ఒక్కని అయిపోతావు, ఒంటరి అయిపోతావు. ఇది నాది, ఇది మనది, మనందరిది అని ఏ రోజైతే మనం అనుకుంటామో ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలైనా సరే, ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే, ఎక్కడ ఏది ఇబ్బంది జరిగినా నీకోసం అంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒక్కడ వేసి ఉంటాడు. కాబట్టి దయచేసి మిత్రమా, ఇకనైనా మేలుకో, స్వార్థం వదులుకో, ఐక్యతగా ముందుకు వదులు. స్వార్థం వదులుకో, ఉన్నతమైన స్థానానికి శిఖరానికి వెళ్ళగలుగుతాం. మన సమస్య ఏంది? డ్రైవర్ల సమస్య. మన సమస్య ఏంది? సరైన జీతాలు, సరైన పొజిషన్ లేక, ఇల్లు కిరాయిలు కట్టుకోలేక, పిల్లగల ఫీజులు కట్టుకోలేక, సరిగా మనం డ్యూటీకి పోతానికి కూడా ఒక్కొక్కరికి బండి ఉండవు, బస్సులు ఎక్కి పోవాల్సి వస్తుంది. అదే బస్సు ఎక్కాలంటే ఫ్రీ బస్సులు పెట్టి కూడా ఇప్పుడు ఆ డ్రైవర్లకు కూడా డ్యూటీల పరంగా ఇబ్బంది, ఆటోలకు ఇబ్బంది, ఇటు పోతే ఓలా ఊబర్లకు ఇబ్బంది, అన్నింటిలో ఇబ్బంది. మళ్ళీ డ్రైవర్ బస్సు ఎక్కిపోవాలన్నా కానీ సీటు లేకుండా ఇబ్బంది. సీటు డబ్బులు పెట్టి టికెట్ కొన్న డ్రైవర్కి సీటు ఉండదు, ఫ్రీగా ఇచ్చే ఆడోళ్ళకు మాత్రం సీటు ఉంటుంది. ఇది ఎక్కడి న్యాయం అని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతే, ఏ ప్రభుత్వానికైనా మేము వ్యతిరేకం కాదు. కానీ మాకు కావాల్సిన న్యాయం కూడా కావాలి. డ్రైవర్ బీమా అన్నది ఇప్పటిదాకా రాలే, డ్రైవర్ హెల్త్ బీమా అన్నది ఇప్పటిదాకా రాలే. ఏవి రాలే, ఇవి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాం. ప్రతిరోజు కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది ఉన్న డ్రైవర్లు, కొన్ని వందల మంది రోజు యాక్సిడెంట్ చనిపోతారు. వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒక హెల్త్ బీమా అనేది మనం ఇస్తే, ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ బీమా అనేది ఇస్తే, ఆ ఉన్న భార్య బిడ్డలైనా ఏదో ఎవరు సావాలని కోరుకోడు. యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే ఎదురుగా మనం మంచిగా పోతాను వెనకొచ్చాడు, ముందు వచ్చాడు, ఏదో ఒకటి చేసిన వాళ్ళు యాక్సిడెంట్ చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చేదే ఈ బీమా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి.